కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 15వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, వార్డు ఇన్ఛార్జ్ కలీముల్లా, ఇసాక్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకి పెన్షన్ అందించే విధానాన్ని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు 1వ తేదీ ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడా లేనట్టు ఆంధ్రప్రదేశ్లో 1వ తేదీ వచ్చిందంటే ప్రతి గల్లీలోనూ ప్రతి ఊర్లోనూ పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసి, అది కూడా 1వ తేదీనే ఉదయాన్నే ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్ పంచే కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పేరుతోటి పెన్షన్ పంచే కార్యక్రమం పెడుతున్నారు. దాంట్లో భాగంగా ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ లో 1వ తేదీ వచ్చిందంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాగే తర్వాత కూడా ఈ రోజు కూడా ఏదో గొప్పలు చెప్పుకుంటూ 3 ఏళ్ల తర్వాత మేము వస్తున్నాము, చూస్తాం, చేస్తామని మాట్లాడుతున్నారు. ప్రజలకు తెలుసు ఏ ప్రభుత్వం వల్ల ఏం మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఈ రోజు తెలుసు. రకరకాల సూపర్ 6 దాంట్లో భాగంగా రకరకాల అన్నదాత సుఖీభావ రైతులకి వాళ్ళకి భరోసా కోసం ప్రతి సంవత్సరం 20,000 వేస్తానని చెప్పి వేస్తూ 2వ సంవత్సరం కూడా వేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్తుంది. అలాగే నేనేమంటున్నాను, ఇలాంటి ముఖ్యమంత్రుల్ని మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యులు లాంటి వ్యక్తుల్ని ఇక్కడ మా శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు కానీ, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, వీళ్ళందరూ చేస్తున్న డెవలప్మెంట్ల వల్ల కాన్స్టిట్యున్సీలు రాష్ట్రం కూడా బాగుంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ, ఏ అవసరం వచ్చినా కానీ ఈ మంచి ప్రభుత్వం వెనకాల మంచి విద్యులైన ప్రజలంతా వెనకాల నిలబడాలని, ఇలాగే మీ ఆశీర్వాదాలతోటి ప్రతి నెల ఇలాంటి పెన్షన్లు పంచుతూ ఇంకా జనరంజకమైన సంక్షేమ పథకాలని వాళ్ళ ద్వారా మనం తీసుకునే అవకాశం మన మంచి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, మన లోకేష్ బాబు గారికి, అలాగే మన కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆశీర్వదించి ఆయన ఎల్లకాలం మనకి సంక్షేమ కార్యక్రమాలు ఉండేటట్టు, అలాగే మన ఊరిని అభివృద్ధి చేసుకోవడంలో కూడా ఆయన్ని ముందు వరుసలో పెట్టడానికి మనందరి ఆశీర్వాదాలు వీళ్ళకి ఉండాలని, ఆ భగవంతుడు వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ.